చాలామంది రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇలా ఒకటి కాదు, రెండు కాదు. వీటికి అనేక శక్తివంతమైనటువంటి మందులు వాడుతూ ఉంటారు. వీటితో అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నొప్పులు తగ్గించుకునే నూనెల్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతులేమిటి? అసలు ఈ నూనెలేమిటి? వీటి ప్రత్యేకతలేమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టే నొప్పులు. ఈ నొప్పులకి మీరు ఇంట్లోనే కొన్ని నూనెలు తయారు చేసుకొని వాడుకుంటే ఒక ఆయింట్మెంట్ లాగా, లినమెంట్ లాగా పనిచేస్తాయి. ఇవి ఈ నొప్పుల్ని దూరం చేస్తాయి. వీటిని తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా కామన్. ప్రతి వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఈ రోజులలో. అలాగే కీళ్ళ నొప్పులు సరే ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజులలో ఈ కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు వయసు పెరిగే కొద్దీ కూడా వాతం ప్రకోపించి వాతపు నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే ఈ నొప్పుల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మన ఇంట్లోనే ఈ నూనెలు తయారు చేసుకోవచ్చు. బజార్లో తేలిగ్గా దొరికేటువంటి కొన్ని నూనెలను వాడుకొని ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. వీటి ప్రత్యేకత ఇవి సురక్షితమైనవి. వీటి వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యూకలిప్టస్ నూనె, అంటే నీలగిరి తైలం అని కూడా దీన్ని అంటారు. ఇది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే షాపులలో దొరుకుతుంది. యూకలిప్టస్ నూనెకి నొప్పిని తగ్గించే గుణం ఎక్కువగా ఉంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆఖరికి మజిల్ క్రాంప్స్, కండరాల నొప్పులు, వీటన్నిటిలోనూ ఇది పనిచేస్తుంది. 4 లేదా 5 చుక్కలు యూకలిప్టస్ నూనెని నొప్పున్న ప్రాంతంలో డైరెక్ట్గా రాసేయండి. వేడి చేయాల్సిన పని లేదు. అలాగే సున్నితంగా మర్దనా చేసుకోండి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి ఆసక్తికరమైనది అల్లం. అల్లంతో నూనె తయారు చేసుకోవాలి. అల్లంతో నూనె ఎలా తయారు చేసుకుంటారు? క్యారియర్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఈ అల్లాన్ని దంచి కలపండి. లేదు శొంఠిని కూడా కలపవచ్చు, ఎండలో పెట్టవచ్చు. దీంతో మీకు ఈ లినమెంట్ తయారవుతుంది. అల్లం నూనె ఆర్థరైటిస్, దీర్ఘకాలపు కీళ్ళ నొప్పులు, వాపులు ఇలాంటి వాటిలో చక్కగా పనిచేస్తుంది. నొప్పున్న ప్రాంతంలో 4 లేదా 5 చుక్కలు అల్లం నూనె రాసి సున్నితంగా మర్దనా చేసుకోండి. నొప్పి గుంజేస్తుంది. ఎందుకంటే అల్లానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంది కాబట్టి. ఇంకొకటి చాలా ఆసక్తికరమైనది ఏమిటంటే లావెండర్ నూనె, అలాగే లెమన్ గ్రాస్ ఆయిల్, నిమ్మ నూనె. ఇవి మీకు ఆరోమాటిక్ షాపులలో దొరుకుతాయి. ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మే షాపులలో లావెండర్ నూనె లేదా లెమన్ గ్రాస్ ఆయిల్ ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆఖరికి వాపులు ఇలాంటి వాటిని తగ్గించే గుణం వీటికి ఉంది. ఇది అధ్యయనంలో తేలింది. దీన్ని మీరు వాడుకోవచ్చు. ఇంకొకటి ఆయుర్వేదం చెప్పేది లసున ప్రభంజనం శ్రేష్ఠం ఉంటుంది. ప్రభంజనం అంటే వాతం, అంటే వాతపు నొప్పులు. వాతపు నొప్పులు తగ్గించే గొప్ప గుణం లసున, అంటే ఈ వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లితో నూనెను తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకుంటారు? వెల్లుల్లిని నలగొట్టి దీన్ని నువ్వుల నూనెకి కానీ, కొబ్బరి నూనెకి కానీ కలిపి వేడి చేస్తే మీకు వెల్లుల్లి నూనె సిద్ధమవుతుంది. వెల్లుల్లిలో ఉండేటటువంటి అనేక అంశాలు ఎముకలలో ఆ సర్క్యులేషన్, మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే దీని లోపలికి తీసుకోవడం వల్ల కాల్షియం శోషణ పెరుగుతుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా మారతాయి. దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకమైన సల్ఫర్ కాంపౌండ్స్, వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచరు, యాంటీ ఆర్థరైటిక్ నేచర్ ఉంది. కాబట్టి కీళ్ళ నొప్పుల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. దీంతో శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కూడా నొప్పులు వస్తాయి. ఆ యూరిక్ యాసిడ్ని తగ్గించే శక్తి కూడా ఈ వెల్లుల్లికి ఉంది అని తేలింది. ఇంకొకటి నొప్పిని తగ్గించే గొప్ప నూనె, ఇదే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. అందుకే పురాతన కాలం నుంచి మస్టర్డ్ ప్లాస్టర్లు వేసుకుంటూనే ఉంటారు. అంటే నొప్పిని గుంజేయటానికి, కణుకు నొప్పులు లేకపోతే కండరాల నొప్పులు ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి మస్టర్డ్ ప్లాస్టర్ వాడుతూనే ఉంటారు. అయితే ఆవ నూనె ఎక్కువ కన్వీనియంట్. ఆవ నూనెలో సెలీనియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ఆవ నూనెలో ఉండే యాంటాక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పెయిన్ నుంచి రిలీఫ్ని ఇస్తాయి. ఆర్థరైటిస్, మజిల్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు వీటి నుంచి రిలీఫ్ రావాలంటే ఆవ నూనెని ఎక్స్టర్నల్గా అప్లై చేయండి. ఆవ నూనెలో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో రక్త ప్రెషర్ని పెంచుతాయి. కాబట్టి దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. దీంతో ఇన్ఫ్లమేషన్ లాంటివి తగ్గుతాయి. అయితే కొంత పిత్త ప్రకోపం ఉండే వాళ్ళకి ఆవ నూనె పడదు. కాబట్టి కొంచెం చూసుకుంటూ వాడుకోవాలి. ఇది నొప్పి నుంచి రిలీఫ్ని ఇవ్వటమే కాదు, దీని క్రమం తప్పకుండా మసాజ్ కోసం వాడుకుంటూ ఉంటే మజిల్స్, అలాగే కీళ్ళలో ఉండే మొబిలిటీ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి. ఇంకొకటి చాలామందికి తెలియంది ఏంటంటే కరివేపాకు. దీనికి ఆర్థరైటిస్ని తగ్గించే నేచర్ ఉంది.
కరివేపాకు నుంచి నూనె ఎలా సిద్ధం చేసుకుంటారు? సింపుల్గా కరివేపాకుని తీసుకొని క్యారియర్ ఆయిల్ అంటే నువ్వు నూనె లాంటి దాన్ని కలిపి ఎండలో పెడితే ఆ కరివేపాకులో ఉండే తత్వాలన్నీ కూడా నూనెలోకి దిగుతాయి. దీన్ని వాడుకోవచ్చు. మోకాళ్ళలో వాపు ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ని, ఆఖరికి ఇన్ఫెక్షన్ని అంటే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇలాగా ఈ పాలిఆర్థ్రాల్జియా అంటే మల్టిపుల్ జాయింట్స్లో మీకు పెయిన్స్ ఉన్నప్పుడు ఈ శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ని వాడి మళ్ళీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడతాయి కంటే ఈ ఎక్స్టర్నల్ ఆయిల్స్ని మీరు వాడుకోవచ్చు. ఆయిల్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి అప్లై చేసి రబ్ చేయటం వల్ల నరాల్ని స్టిమ్యులేట్ చేస్తాయి. కౌంటర్ ఇరిటెంట్గా ఇవి పనిచేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.